నా పేరు పిబి రవి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో పనిచేసి రిటైర్ అయ్యాను. నేను ఇంతకుముందు 1979 ఐ థింక్ మేము ఫస్ట్ ఈ కాలనీలో సుధీర్ గారు ఏదైతే హాస్పిటల్ పెట్టారో ఆ కాలనీలో మేము ఇద్దరమే ఫస్ట్ ఈ ఇల్లు కట్టింది ఇక్కడ. అప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ అండ్ డాక్టర్ ఆల్సో, అండ్ ఈజ్ ఆల్సో మై ఫ్యామిలీ డాక్టర్. నాకు 30 years నుంచి పాదాల్లో విపరీతమైన పగుళ్ళు వచ్చి చాలా బాధపడేవాడిని. అందులో డ్యూ టు సమ్మర్లో అయితే ఇంకా విపరీతంగా ఉండేది. జస్ట్ ఒక్కసారి ఆ పాదాన్ని ఇట్లా తుడిస్తే రాలిపోయేది, అంత ప్రాబ్లంగా ఉండేది. ఈయన దగ్గర కూడా నేను జనరల్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆయన ఆయింట్మెంట్ రాసి ఇచ్చేవాడు, మెడిసిన్స్ ఇచ్చేవాడు, కానీ తగ్గలేదు. చాలామంది స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళాను, బట్ దెర్ ఈజ్ నో క్యూర్. ఒకసారి సడన్గా ఏమైందంటే మా మిస్సెస్కి షోల్డర్ పెయిన్ వచ్చింది రీసెంట్గానే, ఒక 4 months బ్యాక్ వస్తే ఇక్కడికి తీసుకొచ్చాను. అట్లాగే మా మిస్సెస్ కూడా అన్ని డాక్టర్ల దగ్గర చూపించినా తగ్గలేదు. సరే ఒకసారి సుధీర్ దగ్గరికి వెళ్దాము అని వచ్చి అడిగితే ట్రై చేద్దాం అన్నాడు, తగ్గుతుంది ట్రై చేద్దాం అన్నాడు. సో అట్లా ఒక సిట్టింగ్ అయిపోయిన తర్వాత 20 days సిట్టింగ్ అయిన తర్వాత నేను కూడా అడిగాను, ఇట్లా నీకు తెలుసు కదా నా ప్రాబ్లము, ఇంకా తగ్గలేదా అన్నాడు. తగ్గలేదు, 30 years పైన అయిపోయింది, తగ్గలేదు. కానీ సమ్మర్లో చాలా బాధపడతాను. వింటర్లో పర్వాలేదు, కానీ సమ్మర్లో అయితే నేను ఆయిల్ పెట్టుకొని దాని మీద పత్తి పెట్టి దాని మీద సాక్స్ పెట్టి నడిచేవాడిని, అంతేగాని బేర్ ఫుట్గా నడిచే ప్రసక్తే లేదు నా దగ్గర అప్పుడు. అలాంటి పరిస్థితిలో నేను వచ్చి అడిగితే ఆయన మనం కూడా ట్రై చేద్దాం అన్నాడు. 3 sittings అంటే 20 days 3 sittings చేశాను. కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. నౌ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఏ పగుళ్ళు లేవు, ఏమి లేదు, హ్యాపీగా ఉన్నాను. కానీ ఒక్కటే ఆయన కోపం ఏంటంటే సుధీర్తో చాలా క్లోజ్ ఫ్రెండ్, ఈ నెవర్ టోల్డ్ ఇది ట్రై చేద్దామని చెప్పి. కానీ నేనే అడిగాను, మరి ఎందుకు చెప్పలేదు తెలియదు, కానీ నేనే అడిగాను ఆయన్ని, ఇట్లా చేద్దామా, చేయగలవా అంటే చేస్తానన్నాడు. అది ఆ టైం రావాలనుకోండి, దేనికైనా టైం రావాలి అంటారు కదా, అట్లా టైం వచ్చినట్టుంది దీనికి కూడా. సో ఐ థ్యాంక్ వెరీ మచ్ టు సుధీర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్. రవి గారు మాకు నేబర్, చాలా క్లోజ్ ఫ్రెండ్. చాలా ఇయర్స్గా మేము ఇక్కడే కలిసి ఉన్నాము. స్టార్టింగ్లో తను చెప్పినట్టు ఈ కాలనీలో 16 houses ఉన్నాయి. దాంట్లో 2-3 కన్స్ట్రక్షన్లో ఉండే. రవి గారిది, దాని తర్వాత నాది, మళ్ళీ నగేషన్, ముగ్గురే ఉన్నాము స్టార్టింగ్లో. తర్వాత అన్ని కంప్లీట్ అయినాయి. సో అప్పటి నుంచి మేము కలిసి ఉన్నాము. తను మెడిసిన్ చేసినప్పటి నుంచి కూడా తన ప్రాబ్లం చెప్పినప్పుడు 2-3 times నేను సజెస్ట్ చేసినాను, కొన్ని మెడిసిన్స్ సజెస్ట్ చేసినాను అలోపతి డాక్టర్గా. నేను ఇంత సివియర్గా ఉందని అనుకోలేదు రవి ప్రాబ్లము. తన కాళ్ళలో పగుళ్ళు వస్తాయి అట్లా చెప్పినది కొంచెం క్రానిక్ అయిపోయింది, సివియారిటీ ఉందని తెలుసు, కానీ బట్ స్టిల్ యాక్యుపంక్చర్ చేయాల్సిన అవసరం ఉందన్నంత సివియారిటీ ఉందని నాకు తెలియదు. అందుకని నేను అంటారు, ఇన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర ఈ ఆర్ట్ పెట్టుకొని నాకు ఇన్ని సంవత్సరాలు సఫర్ చేసినాం, ఎప్పుడో చేసింటే మనకి ఇంత ప్రాబ్లం ఉండేది అంటే అంత సఫర్ అయినారు ఆయన. నాకు అంత సఫర్ అయినట్టుగా నాకు తెలియదు. నేను జనరల్గా స్కిన్ ప్రాబ్లం ఉన్నట్టుగా మెడిసిన్స్ రాసి ఇచ్చినాను కొన్నిసార్లు. బట్ నేనే కాదు, ఆయన ఈ కన్సల్టెడ్ సో మెనీ డర్మటాలజిస్ట్ ఇన్ ద సిటీ. పిన్ని గారు కూడా డాక్టర్ గారు, ఆమె కూడా వేరియస్ డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళినారు. సో తన గైడెన్స్లో కూడా చాలా మెడిసిన్స్ వాడినారు ఆయన. బట్ ఎక్కడ పోయినా టెంపరరీ రిలీఫ్ కూడా ఆయనకు అంత రాలేదు. అండ్ సమ్మర్ వస్తే చాలా చాలా విపరీతంగా బాధపడేవాళ్ళు. ఈ మధ్య తెలిసింది నాకు. ఆయనకి స్కిన్ ఇట్లా అంటే పూర్తి వైట్గా ఇట్లా పొట్టు రాలిపోవడం, అది అదర్వైజ్ అయినా దానికి సూప్రామైసిన్ ఆయింట్మెంట్ పెట్టుకొని, వేరే ఆయిల్స్ పెట్టుకొని, దాని మీద కాటన్ పెట్టుకొని, దాని పైన సాక్స్ వేసుకొని, వితౌట్ ఎనీ స్లిప్పర్ ఆర్ షూస్ ఇంట్లో కూడా నడవలేని పరిస్థితి. అయినా సమ్మర్ వచ్చిందంటే నేను నరకం చూసేవాడు. సో అట్లాంటి పరిస్థితిలో మా దగ్గరికి వచ్చినాడు. తర్వాత నాకు అంత సివియర్గా ఉందని తెలియదు స్టార్టింగ్లో. వాళ్ళ మిస్సెస్కి ఫ్రోజన్ షోల్డర్ అయితే తను ఇక్కడ తీసుకొచ్చి ఆమెకు కొంచెం కొంచెంగా బెటర్ అవుతున్నప్పుడు మళ్ళీ ఎక్స్ప్రెస్ చేసినాడు, నా ప్రాబ్లం ఇట్లాగే ఉంది అంటే. అప్పుడు స్టార్ట్ చేసినాం మేము యాక్యుపంక్చర్. ఫస్ట్ కోర్స్లో కొంత రిలీఫ్ స్టార్ట్ అయింది. సెకండ్ కోర్స్లో కొంచెం బెటర్ అయింది, ఇంకా బెటర్ అయింది. థర్డ్ కోర్స్ వచ్చే వరకు మంచిగా అదంతా ఊండ్ అంతా హీల్ అయిపోయింది. అదర్వైజ్ మేజర్ క్రాక్స్ ఉండే, కాళ్ళలో కలర్ వేరుగా ఉండేది అన్నది. అదంతా ఇప్పుడు కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది, కంప్లీట్ నార్మల్గా కనిపిస్తుంది లెగ్. ఇప్పుడు ఈ సమ్మర్లో, ఈసారి యాక్చువల్లీ సమ్మర్ చాలా సివియర్గా ఉండే మనకి. ఈ సమ్మర్లో కూడా దానికి
తనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా, తను ఎటువంటి మెడిసిన్ లేకుండా, దానికి ఏం ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా కూడా ఆయన ఈ సంవత్సరం గడపగలిగాడు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ యాక్యుపంక్చర్. యాక్యుపంక్చర్లో మనం వీ కెన్ గివ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇన్ ఇది అంతా కూడా మెటల్ రిలేటెడ్ ప్రాబ్లం. మెటల్ ఎప్పుడైతే మనకి ఎక్సెస్ ఉంటుందో అది వూండ్ కంప్లీట్గా ఊజ్ అయ్యే వూండ్స్ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే మెటల్ డెఫిషియన్సీ ఉంటుందో ఇట్లా డ్రై ప్రాబ్లమ్స్ వస్తాయి, డ్రై స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ సోరియాసిస్ ఒకటి, మళ్ళీ తర్వాత వైట్ ప్యాచెస్ ఉంటాయి కదా బాడీలో, అవి ఒకటి. ఇవన్నీ మెటల్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్. మెటల్ డెఫిషియన్సీ ఎర్త్ ఎలిమెంట్లో స్ప్లీన్ ఎక్సెస్ ఉంటుంది. అదర్వైజ్ స్ప్లీన్ డెఫిషియన్సీ అండ్ మెటల్ ఎక్సెస్లో మనకి అలర్జీస్ అన్ని డెవలప్ అవుతాయి. అలర్జీ బాడీలో ఎక్కడైనా డెవలప్ అవుతుంది. అక్కడంతా ఊజింగ్ ఉంటుంది. తనకు ఊజింగ్ కాదు ప్రాబ్లం, మెయిన్గా హీట్, బాడీలో హీట్ అయ్యి క్రాక్స్ వచ్చేది పూర్తిగా. హీట్ భరించలేకపోయేది, కాళ్ళు కింద పెట్టలేకపోయేవాడు, క్రాక్స్ వచ్చేసేవి. సో దిస్ వాస్ ప్యూర్లీ మెటల్ డెఫిషియన్సీ. దో వీ హ్యావ్ యాక్యుగ్రాఫ్ ఉన్నా కానీ నేను చేయలేదు, బికాజ్ ఇట్ వాస్ క్లియర్ కట్. అండ్ మొత్తం హిస్టరీ తీసుకున్న తర్వాత ఫైర్ ఎక్సెస్ అండ్ మెటల్ డెఫిషియన్సీ క్లారిటీగా తెలుసుకోగలిగినాం. అదే లైన్లో ట్రీట్మెంట్ చేసినాం మేము గ్రాడ్యువల్గా. నౌ ఈజ్ కంప్లీట్లీ ఫైన్. ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లం లేదు. సో నేను యాక్యుపంక్చర్ ఎందుకు చేయలేదు అన్నది ఇప్పుడు ఆయనకు నా మీద కోపం. ఇన్ని సంవత్సరాలు ఆయన సఫర్ అయినందుకు, అంత సివియర్గా సఫర్ అయినాడు. నేను అంత సివియర్గా సఫర్ అయినాడని చూడలేదు, యాక్చువల్గా ప్రాక్టికల్గా నేను చూడలేదు అందులో ఆ డెప్త్లో ఉన్న ప్రాబ్లమ్ని. ఇక్కడికి వచ్చాక వాళ్ళ మిసెస్కి ప్రాబ్లం వచ్చినప్పుడే చూసినాను నేను. ఇంత సివియర్ ప్రాబ్లం ఇంకా మెడిసిన్స్తో తగ్గదని చెప్పేసి. అండ్ ఈ యూజ్ ఆల్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్, స్టీరాయిడ్స్ అన్నీ కూడా తీసుకున్నాడు. లోకల్గా ఎన్నో ఆయింట్మెంట్స్ పెట్టినాడు, ఎక్కడ పోయినా కానీ ఆయిల్స్ పెట్టినాడు. ఎక్కడ ఏం చేసినా కానీ ఆయనకి ప్రాపర్ రిలీఫ్ లేదు. అండ్ యూస్ టు సఫర్ ఏ లాట్. ఇప్పుడు ఆ సఫరింగ్ అంతా పోయింది. వితౌట్ ఎనీ మెడిసిన్, వితౌట్ ఎనీ ఆయింట్మెంట్, నో ఈజ్ కంప్లీట్లీ ఆల్ రైట్. ఆయన అంటే ఇట్లాంటి కేసెస్ అలర్జీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం యాక్యుపంక్చర్లో మెటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అది దానికి రూట్ కాజ్ ఏంటో చూసుకోవచ్చు. హిస్టరీ క్లియర్గా రివీల్ చేస్తుంది. ఒకవేళ ప్రాపర్గా రివీల్ కావట్లేదు హిస్టరీలో అంటే అప్పుడు మనం యాక్యుగ్రాఫ్ సహాయం తీసుకోవచ్చు. యాక్యుగ్రాఫ్లో మనకి ఈచ్ మెరిడియన్ ఎనర్జీ లెవెల్స్ తెలుస్తాయి. అప్పుడు 5 ఎలిమెంట్స్లో ఎక్కడ డిస్టర్బెన్స్ ఉందో తెలుస్తుంది. బట్ ఇట్ వాస్ క్లియర్లీ ఫైర్ ఎక్సెస్ అండ్ మెటల్ డెఫిషియన్సీ తనకి. సో ఆ ప్లాట్ఫామ్ మీద మేము ట్రీట్ చేయగలిగినాం అండ్ సక్సెస్ఫుల్లీ ట్రీట్ చేయగలిగినాం. దేర్ ఆర్ సో మెనీ కేసెస్ దట్ వీ హ్యావ్ రిజాల్వ్డ్ ఇన్ స్కిన్లో ప్రాబ్లమ్స్ చాలా చేసేసినాం మేము. అంటే యాక్యుపంక్చర్లో చాలా మంచి రిజల్ట్స్ చూసినాం. లైక్ స్కిన్ డిసార్డర్స్, అలర్జీ, ఆస్తమా, సైనసైటిస్, ఇవన్నీ కూడా మెటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ డిసార్డర్స్ అకార్డింగ్ టు యాక్యుపంక్చర్. ఆ సెక్టర్లో మనం తప్పకుండా చాలా చక్కటి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్, ప్రాబ్లమ్స్ కూడా మనం విత్ ఇన్ షార్ట్ టైం మనం ట్రీట్ చేయగలుగుతాం. తనకి ఆల్మోస్ట్ ఇంచుమించు ఒక 30 yearsగా సఫర్ అవుతున్నాడు ఈ ప్రాబ్లం తోటి. మనకు ప్రాబ్లం చిన్నగా కనిపించవచ్చు కానీ డైలీ ఆయన సఫరింగ్ చాలా హెవీ. అంటే ఎస్పెషల్లీ సమ్మర్లో ఎప్పుడు చూసినా ఆయన నరకం అనుభవించేవాడు. అండ్ హీ వాజ్ ఇన్ ఏ నోబుల్ ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్లో వెళ్ళి ఆయన రోజంతా బ్యాంక్లో కూర్చొని హీ హ్యాస్ టు జస్టిఫై సో మెనీ థింగ్స్. సో ఇవన్నీ చేయగలిగినాడు కానీ బట్ హీ వాజ్ సఫరింగ్ ఎ లాట్. అది నాకు లేట్గా తెలిసింది చాలా ఎంత సఫరింగ్ ఉందని. అండ్ విత్ యాక్యుపంక్చర్ వీ కుడ్ డెఫినెట్లీ అంటే చాలా మంచి రిజల్ట్ ఇవ్వగలిగినాం. అండ్ యాక్యుపంక్చర్లో పొటెన్షియల్ ఉంది నాకు ముందు నుంచి తెలుసు కానీ ఆయన సఫరింగ్ ఇంత ఉందని నాకు తెలియదు. వీ హ్యావ్ నేను కొన్ని కేసెస్ ఇంకా మేము ప్రజెంట్ చేస్తాం మీకు ఈ ఛానల్ ద్వారా. స్కిన్ డిసార్డర్స్ మేము చేసిన కేసెస్ యాక్యుపంక్చర్లో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. వన్స్ ఫర్ ఆల్ మన లోపల నుంచి క్లియర్ చేసేయచ్చు. We can cure the disorder. At least we can give long-lasting result.